బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఫ్లైట్కి తప్పిన ప్రమాదం. విమానం రెక్కల్లో ఇరుక్కుపోయిన పక్షి ఇరుక్కుపోవడంతో దెబ్బతిన్న విమానం ఫ్యాన్. మొత్తానికైతే ఫ్లైట్ అప్రమత్తతతో పైలట్కి సంబంధించి పైలట్ వెంటనే ఈ ప్రమాదాన్ని పసిగట్టిన తర్వాత దాన్ని ల్యాండింగ్ చేసే ప్రయత్నం చేసినట్టయితే తెలుస్తుంది. మొత్తానికైతే విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సేఫ్గా విమానాన్ని ల్యాండ్ చేశాడు పైలట్. విమానంలో మొత్తం 103 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసే ప్రయత్నంలో ప్రస్తుతానికైతే అధికారులు ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తం మీద అయితే మనం ఒక్కసారి వైజాగ్ ఎయిర్పోర్ట్కి సంబంధించిన ఇష్యూస్ ఒక్కసారి చూద్దాం. అక్కడి నుంచి ఇప్పటిదాకా సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ ఏం జరిగినాయి అనేది. జూలై 28, 2024లో కూడా ఇలాంటి ఒక ఇన్సిడెంటే జరిగింది. అప్పుడు కూడా ఒక ఫ్లైట్ విజయవాడ ఎయిర్పోర్ట్, అలాగే మైక్రోసాఫ్ట్కి సంబంధించిన విండోస్ అవుటేజ్ ఏదైతే అయిందో దానివల్ల వైజాగ్ నుంచి విజయవాడకి వెళ్ళాల్సిన 4 ఫ్లైట్లు క్యాన్సిల్ అయిపోయాయి సడన్గా. సో ప్యాసింజర్స్ వాళ్ళు టికెట్స్ మళ్ళీ రీబుక్ చేసుకోవడం, అలాగే బ్యాగేజెస్కి సంబంధించి బార్ కోడింగ్, ఇలాంటి ఫెయిల్యూర్స్ ఇవన్నీ కూడా ఫేస్ చేశారు. సో దాని తర్వాత డిసెంబర్ 18, 2024 అప్పుడు కూడా వెదర్, అలాగే నావల్ ఎయిర్ ఫీల్డ్ ఆపరేషన్స్ ఇవన్నీ ఉండడం వల్ల వైజాగ్ నగరానికి సంబంధించిన స్థానికులు వీళ్ళందరికీ కూడా ఫ్లైట్ సర్వీసెస్ అన్నీ నిలిపివేసేశారు. దాని తర్వాత మనం చూస్తే కనుక మొత్తం మీద అయితే 58 ఫ్లైట్లు రోజు వెళ్తుంటాయి. వైజాగ్ నుంచి విజయవాడకి, హైదరాబాద్కి, చెన్నై, బెంగళూరు, ఇలా వివిధ రాష్ట్రాలకు, సిటీస్కి 58 ఫ్లైట్లు వెళ్తూ ఉంటాయి. దాని తర్వాత మనం చూస్తే ఈ మధ్యకాలంలో ఎక్కువ శాతం ఫ్లైట్స్ అంటే ఎయిర్ ఇండియాకి ఎక్కువ సంబంధించిన ఫ్లైట్స్, బోయింగ్ ఫ్లైట్స్ కానీ, ఈ ఫ్లైట్స్ అన్నీ కూడా ఏదో ఒక టెక్నికల్ ఇష్యూ, ఐదర్ బర్డ్ ఇష్యూ కావచ్చు, అలాగే టెక్నికల్ ఇష్యూస్ కావచ్చు, ఇలాంటి చాలా ఇష్యూస్ని ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం. ఆ ఇష్యూస్ వల్ల ప్రయాణికులు అసలు ఈ ఫ్లైట్స్ ఎక్కే ఆలోచన కూడా మానుకుంటున్నారు చాలా వరకు.